చూసారా, గోడ మీద నుంచి పిల్లి దూకి మొక్క అయితే విరిగిపోయింది. ఇంతకీ ఇది ఏ మొక్క అనుకుంటున్నారా? వాము మొక్క అండి. మొన్న మా మావయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట. అక్కడ నుంచి వేస్తే బతికేసింది, కానీ కొమ్మ మాత్రం విరిగిపోయింది. దీంతో ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు నాకైతే వాము బజ్జీ అయితే గుర్తొచ్చేసింది. ఈ చల్లని వెదర్లో వాము బజ్జీ తినడం మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసేయండి. అలానే కొంచెం శనగపిండి, కారం, ఉప్పు, కొంచెం సోడా, ఇంకా కొంచెం వరిపిండి వేసి బ్యాటర్ అయితే కలిపేసుకొని వేడివేడిగా బజ్జీలు అయితే వేసేసాను అనమాట. కరెక్ట్గా 5 అంటే 5 వచ్చినాయి. టేస్ట్ అయితే ఎలా ఉన్నాయని అడగొద్దు, నేనైతే ఫస్ట్ టైం తిన్నాం. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది టేస్ట్ అయితే వాము కింద. మీలో ఎంతమందికి వాము బజ్జీలు ఇష్టం? మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా లేదా ఏంటన్నది నాకు కామెంట్ చేసేయండి. అలాగే మన వీడియో నచ్చితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.